హ్మ్. అన్న యాహ్! కొంచెం అదేంటి కరెంట్ టాపిక్ నుంచి స్లైట్ డీవియేషన్, పెద్ద డీవియేషన్ హ్మ్. గాదు. హ్మ్. అన్న ఇప్పుడు లాస్ట్ గెలిచి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇంటూ బత్తాయి ఛానెల్స్. వాళ్ళ న్యూస్ అనాలిసిస్ అవన్నీ చూస్తా ఉన్నాను. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్‌కి దేర్ ఈస్ అ ఛాన్స్ రైట్? ఆ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండకపోవచ్చు ఇంతకుముందు ఉన్నంత టాక్సిసిటీ రైట్? సో, ఈ అవును. సిట్యుయేషన్‌లో ఈ బత్తాయిలు అనాలా? లేకపోతే యంగ్‌గా ఉన్నవాళ్ళు నిమ్మకాయలు అనాలా? నాకు తెలీదు గానీ హౌ డు యూ సీ డీటాక్సిఫికేషన్ టేకింగ్ ప్లేస్? యాహ్! అది చాలా ఎక్కువుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు వేదాంత పరిభాషలోని, మన స్క్రిప్చర్స్‌లోని అవిద్య అంటారు తెలుసా మీకు? హ్మ్. విన్నారా ఎప్పుడన్నా పేరు? అవిద్య అంటారన్నమాట. అంటే అన్‌డూయింగ్ ద థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్నిస్ ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంట్లోని మామూలుగా నేర్చుకుంటూ, మీరు బానే ఆడతారు ఆల్‌మోస్ట్. కానీ హ్మ్. ఒక్కసారి టెన్నిస్ ప్రాక్టీషనర్ మీకెవరైతే కోచ్ ఉన్నాడో, టెన్నిస్ కోచ్ దగ్గరికెళ్ళినప్పుడు అసలు మీరు ఆ రాకెట్ పట్టుకోవడమే సరిగ్గా పట్టుకోలేదని చెప్తారన్నమాట. హౌ టు హోల్డ్ ఇట్, హౌ టు స్వింగ్ ఇట్ యూ డోంట్ నో. కానీ మీరు ఆడేస్తున్నారు టెన్నిస్. అంతే కదా! అంటే మీరు అంతకుముందు ఏమి నేర్చుకున్నారో దాన్ని అన్‌డూ చేయాలి ఫస్ట్. అన్‌డూ చేసి అప్పుడు మీకు కొత్త తరికా నేర్పించాలన్నమాట. ఈ నిమ్మకాయ గాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ హిందుత్వ ఛానెల్‌కి అటాచ్ అయిన యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ముందు అవును. వాళ్ళ బ్రెయిన్‌లోంచి నెహ్రూ అంటే దేశద్రోహి అని, నెహ్రూ కుటుంబం లేకపోతే మహాత్మా గాంధీ అంటే మహాత్మా కాదని మన ఈ ఉన్నాడు కదా! బత్తాయి లాయర్ ఆడి పేరేంటి? మన ఆహ్, చెప్తుంటాడు కదండీ! ఎవరు? సాయి సాయి దీపక్. దీపక్. ఆ! సాయి దీపక్ లాంటోళ్ళు. ఈ ఛానెల్స్ అన్నిట్లి నుంచనమాట. అసలు యాక్చువల్‌గా హిస్టరీ వీళ్ళెవరు హిస్టోరియన్సే కాదన్నట్టు. ఎవరో మన ఆహ్, ఎవరో ఆహ్, 'విక్రమ్ సంపత్', 'సాయి దీపక్' ఆహ్, వీళ్ళందరినీ ఒక హిస్టోరియన్స్ అలాగే మనకి 'బ్రేకింగ్ ఇండియా' రాసాడు 'రాజీవ్ మల్హోత్రా' ఉన్నాడు కదా! ఎవరో ఒకాయన. వీళ్ళ ఆ! బుక్సు ఈ టెర్ ఈ ఈ సాహిత్యంలోంచి అలాగే మన రామాయణం మనకి నిజంగా ధర్మం అంటే నేర్పేది రామాయణమే. మన గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి. తర్వాతేమో మన మతం అతనికి ఎక్కువ మత సామరస్యం మనకే ఉంది. మన దాంట్లో ఐదుగురుంటే ఐదుగురు 5 రకాల దేవుళ్ళని పూజించుకున్న మనకేమి లేదు. మన దగ్గర ప్రశ్నోపనిషత్తు ఉంది. ప్రశ్నించడం ఎలాగో ఈ ధర్మమే నేర్పింది. అన్న ఈ పోసుకుల కబుర్లు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం బయటికి ఆళ్ళని తీసుకురావాలి ఫస్ట్. అంటే ఆ డిటాచ్‌మెంట్ చేయాలి ఫస్ట్ అక్కడి నుంచి. అది అన్‌డూ అనమాట. అన్‌లర్న్ చేయించాలి. ఆ హ్మ్. తర్వాత వాళ్ళ బ్రెయిన్స్ అంతా బ్లాంక్ అయిపోయినాయనుకోండి. అది పక్కకు తీసిన తర్వాత అప్పుడు ఈ ఛానల్స్‌కి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఛానల్స్ అంటే ఇప్పుడు 'టాక్ రేషనల్‌ే' గాని, లేకపోతే 'సత్యాన్వేషి' గాని, 'ధ్రువరాటి' ఛానల్, 'తులసి చంద్' మిగతా సైడ్ ఛానల్స్ అన్నీ కూడా హిందూ వ్యతిరేక ఛానల్స్ అని ప్రచారం జరగడం వల్ల వీళ్ళసలు ఆ ఛానల్‌లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలీదనమాట. ఇప్పుడు ఒక్కసారన్నా క్లాస్‌కి అటెండ్ అవుతేనే తెలుస్తది కదా! ఇంతకీ చెప్పేది మ్యాథా లేకపోతే వేదిక్ మ్యాథా అన్నది. ఇప్పుడు రైట్. ఒక స్టూడెంట్ వేదిక్ మ్యాథ్ క్లాస్‌కెళ్తున్నాడు. ఇంకో స్టూడెంట్ ఏమో రియల్ మన స్కూల్‌లో చెప్పే మ్యాథమెటిక్స్ ఉంటది కదా! ఇది అర్థమెటిక్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్ అటెండ్ అవుతున్నాడండి. అందులో సమాజానికి ఉపయోగపడేవాడు ఎవడు? వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్నవాడా? లేకపోతే మన ప్రస్తుతానికున్న మ్యాథ్ నేర్చుకున్నవాడా? స్కూల్‌లో చెప్పే అకాడమిక్ మ్యాథ్ నేర్చుకున్నవాడా? అకాడమిక్ మ్యాథ్ నేర్చుకున్నవాడే. సో, హేతువాద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రేషనలిస్టిక్ ఛానల్స్ గాని, లేకపోతే ఎథీస్ట్ ఛానల్స్ గాని ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా అకాడమిక్ సిలబస్ నేర్పించాయన్నమాట. అకాడమిక్ సిలబస్ నేర్పించడంతో పాటు, ఈ అన్‌డూయింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రిటిసిజం మనం జేసేది. ఆ రైట్. క్రిటిసిజానికి భయపడే వీళ్ళందరూ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, వీళ్ళందరూ హిందూ ద్రోహులు, హిందూకి ధర్మం చేస్తున్నారని చెప్తున్నారు. కాదు. నిజమైన హిందూ రక్షకులు, నిజమైన భారతీయ వారసత్వ సంపదని కాపాడేది ఎవర్రా అంటే రేషనలిస్టులే. హ్మ్. యాహ్! అది దట్స్ ఇట్. అంటే మనం అది ఈ అది నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నా. ఇది ఎలా ఈ అన్‌డూ చేయాలంటే, వాళ్ళని అయి ఎడ్యుకేట్ చేయాలి బాగా. అయితే ఈ 5 ఇయర్స్ ఇంటెన్సిటీ తగ్గితే మేబీ ఈ కొంత ఆలోచించే అవకాశం దొరుకుతుందనుకుంటున్నారా మరి? అవును. ఇంటెన్సిటీ తగ్గదండి. ఇంటెన్సిటీ ఇంకా పెంచాలి. ప్లస్ ఎప్పుడైతే ఇంత అపోజిషన్ ఉన్నప్పుడు మాత్రమే 'ధ్రువరాటి' లాంటి వాళ్ళు 30,000,000 వ్యూవర్స్ ప్లస్ రీచింగ్ 100,00,00,000 పీపుల్‌ని రీచ్ అయ్యేలాగా ప్రొజెక్టర్స్ పెట్టి ఆయనదేసేలాగా అంత స్థాయికెళ్ళినప్పుడు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్‌ని ప్రజాస్వామ్య పరంగా కట్టుదిట్టం చేసినప్పుడు ఇప్పుడెందుకు రాదు వాయిస్ ఇంకా? అంటే ఆల్‌మోస్ట్ ఇండిపెండెంట్ పీకల్ని నొక్కేంత స్థితికెళ్ళిపోయారు గదా! హ్మ్. అలాంటిది ఇప్పుడు ఎవరు చేయడానికి లేదనమాట. సో, వి ఆర్ ఆన్ ద ట్రాక్. అంటే ఈ ప్రజాస్వామ్యం అనే రైలు బండి మళ్ళీ ట్రాక్ మీదకొచ్చేసింది. ఆ! అందువల్ల
ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ అన్న. ఇంతకుముందు మనం అదేంటి అదేంటి రిఫ్లెక్షన్స్ దానికి వీడియో చేశారు కదా! డీబంక్ చేస్తా. హ్మ్. దాంట్లో ఎంప్టీ చైర్స్ చూసినప్పుడు డిడ్ంట్ యూ ఫీల్ లైక్ మన సొసైటీలో అంత బ్లైండ్‌నెస్ లేదు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అవేర్. అక్కడ అటెండ్ కాలేదు. అంటే ఇంకా ఆ ఫ్లోలోకి వెళ్ళలేదు మెజారిటీ ఆఫ్ పాపులేషన్. ఇది చిరాకు పుట్టిందండి. మీరు ఒక విషయం చూసుకోండి. 'ధర్మ మార్గం భాస్కర్ రాజు' భగవద్గీత చేస్తున్నాడు కదా! అవునవును. ఓకే. తను చేసే బైబిల్ కూడా భగవద్గీతకి చేస్తారు. 700 వ్యూస్, 800 వ్యూస్ కంటే ఎక్కువ రావు. రైట్. ఓకే. అలాగే శరత్ గారు, నేను చేసే దానికి మీకు ఆల్‌మోస్ట్ 2000 వ్యూస్, 1.7 మనం ఓహ్! దాన్ని కట్ చేసి వేరేగా నిజం. పెట్టినా సరే దానికే 1000 వ్యూస్ వస్తున్నాయి. అవును. ఓకే. వెరీ ట్రూ. అంటే ఆ బోరింగ్‌కి ఇప్పుడు సుంకరక్క పబ్లిక్‌గా గనక ఒక మీటింగ్ పెడితే హాల్‌లో ఎంతమంది ఉంటారో చూడండి. యూట్యూబ్‌లో దాన్ని అప్‌లోడ్ చేసి రీచ్ అవ్వడం పక్కన పెడదాం. మామూలుగా సైకిపోయారు. ఇప్పుడు ఆ రోజు నేను బాగా గమనించింది, మీరు కూడా గమనించుంటారు. ఆ కెమెరామెన్ వాడు అవును. మొత్తం ఓవర్ వ్యూ చూపించుకుంటూ ఎనకాల సీట్లన్నీ ఖాళీ మాట. చాలా పెద్దది బుక్ చేశారు. అక్కడికి వచ్చినోళ్ళు ఎవరంటే, మీకు గుర్తుందా, ఒక జోక్ ఉంటది. ఒకతను సంగీత కచేరీ చేస్తూ ఉంటాడనమాట. కచేరీ ఓకే. చేస్తుంటే హాల్‌లో ఎవ్వరు ఉండరనమాట. అందరూ ఎళ్ళిపోతారు. రైట్. ఒక్కడే ఉంటాడనమాట. ఆ సంగీత కచేరీ చేసిన తర్వాత దిగి అంటాడు, "సార్, ఎవ్వరు ఎళ్ళిపోయినా సరే మీరు ఒక్కలే ఉన్నారు సార్. చాలా థాంక్ యూ" అంటే, "లేదు కాదు, కాదు సార్, మీ తర్వాత సంగీత కచేరీ నాది ఉందని" చెప్తాడనమాట. సేమ్ ఆ! అక్కడ ఫ్రంట్ చైర్‌లో కూర్చున్న అందరూ ఈళ్ళే. లలిత్ కుమార్, తర్వాతేమో ఆళ్ళందరూ ఉన్నారు కదా! మాట్లాడేవాళ్ళు. ఈ రిఫ్లెక్షన్ లేకపోతే ఇంకా పిచ్చి పిచ్చి ఛానెల్స్ ఉన్నాయి గదా! వాళ్ళే హ్మ్. కూర్చున్నారు. అంటే మనకి యూట్యూబ్‌లో పాపులర్ హిందుత్వ, ధర్మరక్షక ఛానెల్స్ ఎవరుంటారో వాళ్ళే ఉన్నారు ఫ్రంట్ సీట్‌లో. అంటే ఆ సదస్సుకి వెళ్ళింది వాళ్ళనమాట. అంటే హేట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఏం జరిగిందో అది శాంపుల్ అండి అది. మొత్తం దేశం మొత్తం గూడా ఈ ధర్మరక్షక ఛానెల్ మీద ఉన్న అభిప్రాయం అదే. మనకి వాళ్ళ వాయిస్ అక్కడ జాయినోళ్ళు కనిపిస్తున్నారు తప్ప, ఇప్పుడు ఈరోజు ఛానెల్ చూడండి. ఈరోజు మన ఛానెల్‌లో వచ్చినోళ్ళు ఎవరైతే అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతారో, దిస్ ఈస్ ద రైట్ ట్రాక్ యాక్చువల్‌గా. ఎందుకంటే, ఇప్పుడు అవతల వాయిస్ వాళ్ళు చేసి, "అన్నా మనం చేయాలన్నా, మన దేశం అన్నా, ఈ ఒక్కొక్క కమ్యూనిటీ ఏంటి కమ్యూనిస్టులు ఆళ్ళకి పగిలిపోవాలి" అంటుంటారు గదా! అలాగే ఇక్కడికొస్తే వాళ్ళకి పగులుతదది. సో, అంతే స్ట్రెంగ్త్‌తో అదర్ వాయిస్‌ని వినిపించగలిగేలాగా కొత్త ఛానెల్స్ రావాలి. కొత్త వాళ్ళొచ్చి మాట్లాడాలి. వాళ్ళ అభిప్రాయాలను అవును. ప్రెజెంట్ చేయాలి. ఈ ఫ్లో గనక నెక్స్ట్ 5 ఇయర్స్ గనక కంట్రోల్‌లోకొస్తే, ఇంక ఆల్‌మోస్ట్ ప్రజలకు మనం ఏం చెప్పక్కర్లా. గుడికి కట్టినప్పుడు చందాకొచ్చినప్పుడు వాళ్ళే తన్ని తరుగుతారు. అరే! ఆల్రెడీ మాకు గుడుందిరా, కొత్త గుడి అవసరం లేదంటారు. కొత్త గుడులు అన్న అవసరం లేదండి మనకి.